వచ్చిన వాక్యము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1-2 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించుచును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. మనము ముందుగా దేవుని మాటని శ్రద్ధగా వినాలి. విడిచిపెట్టేవారుగా కాకుండా మన హృదయంలో భద్రపరచుకోవాలి. అలాగే దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞానుసారంగా మనము జీవిస్తూ ఆయన ఆజ్ఞలను మనము గైకొన్నప్పుడు దేవుడు మన ఈ సమస్త భూజనం అన్నిటికన్నా ఎక్కువగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అలాగే మనము ఈ భూమిలో మనం నివసిస్తున్నప్పుడు ఈ లోకానుసారంగా మనము జీవించకుండా నిత్యము దేవుని రాజ్యం కొరకై ఎదురు చూస్తూ ఆయన మాటలను అనుసరించినప్పుడు దేవుడు మనకి ఎన్నో నూతనమైన తలుపులు తెరుస్తూ ఎన్నో దీవెనలు ఇస్తాడు. దేవుడు మనకు అన్ని సమృద్ధిగానే దయచేస్తాడు, కానీ కొద్దిగా ఏది దయచేయడు. ఈ చిన్న వాక్యం మీలో ఫలించాలని కోరుకుంటూ అందరికీ వందనాలు. Please do like, share for more updates.